హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వెచ్చటి వేసవిలో చల్లదనం అయితే ఎవరు కోరుకోరు? కంపల్సరీ నేనైనా కోరుకుంటాను, మీరైనా కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. సో మరి అలాంటి ప్రోడక్ట్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మీరు అనుకుంటున్నారేమో ఏసీ అయితే కాదు ఫ్రెండ్స్, అది అయితే కంపల్సరీ అయితే కాదు. అండ్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసేది ఏంటంటే కూలర్ అన్నమాట. అది కూడా సింఫనీ నుంచి వచ్చిన డైట్ 12T ఒక మోడల్ అయితే ఉంది. ఆ మోడల్ యొక్క కూలర్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ గురించి అన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా అన్బాక్సింగ్ కూడా కాదు, దీని రివ్యూ కూడా అయితే చూసేద్దాం. అండ్ ఇంకేదో కాలేసాం, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, సో ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా లైక్ చేయడం వల్ల ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది అదర్ ఫ్రెండ్స్కి అయితే రికమెండేషన్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని అయితే సమాచారం అయితే ఉంది. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి వీడియోసే కాదు అండ్ ఇంకెన్నో అండ్ మోస్ట్లీ మనం ఛానల్ వచ్చేసరికి టీవీస్ మీద ఎక్కువైతే ఉంటుంది, తర్వాతకి మొబైల్స్, తర్వాతకి ఇలాంటి వీడియోస్ అనమాట. సో అలాంటి వీడియోస్ మీకు కంపల్సరీ అయితే ఉంటుంటాయి. అండ్ ముందు అండ్ మీరు కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు లేటెస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మీరు చూసినది సింఫనీ డైట్ 12T అండ్ 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న ఈ కూలర్ అన్నమాట. ఈ కూలర్ వచ్చేసరికి మంచి స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకురావడం జరిగింది. మన అన్బాక్సింగ్ చేసుకుంటూ ఆ స్పెక్స్ ఏందో మనం అయితే చూద్దాం. అండ్ ఈ కూలర్ వచ్చేసరికి మన కేవలం 170 వాట్స్ పవర్ని అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ కూలర్ వచ్చేసరికి ఆటోమేటిక్ లోవర్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ కూలర్లో వచ్చేసరికి మల్టీ డైరెక్షనల్ వీల్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. మనకు 4 మల్టీ డైరెక్షనల్ వీల్స్ అయితే వస్తాయి, అది మీకైతే చూపిస్తాను. ఈ కూలర్ వచ్చేసరికి ఐప్యూర్ టెక్నాలజీతో అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు 5 రకాల ఫిల్టర్స్ని అయితే యూజ్ అయితే చేశారు. అండ్ 5 రకాల ఫిల్టర్స్ ఏందో మీకైతే చెప్తాను. అండ్ అదేవిధంగా హై ఎఫిషియన్సీ ఎనీకాంబ్ ప్యాడ్స్ని కూడా యూజ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. అండ్ మరి బాక్స్లో ఉన్న కంటెంట్ ఏందనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. అండ్ మనకు 4 వీల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అదేవిధంగా మనకు వారంటీ కార్డ్, అదేవిధంగా యూజర్ మాన్యువల్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కూలర్ని బాక్స్ నుంచి బయటికి తీసిన తర్వాత మీకు కనబడుతుంది కదా ఒక బ్లూ కలర్ కార్డ్. ఇది వచ్చేసరికి ఐప్యూర్ టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక్కసారి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కార్డ్ని మీరు రీడ్ చేసినట్లయితే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి హై ఎఫిషియన్సీ హెనీకామ్ కూలింగ్ ఫ్యాన్ అయితే అమర్చారు. అలాగే ఈ కూలర్లో వచ్చేసరికి సింపుల్గా ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పవర్ఫుల్ బ్లోవర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మల్టీ డైరెక్షన్లో వర్క్ అవడం అనేది జరుగుతుంది. ఈ వర్టికల్ లోవర్స్ని అండ్ అడ్జస్టబుల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కూలర్కి టాప్ పోర్షన్లో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల కంట్రోల్స్ అనేవి కనపడడం అయితే జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్యాన్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసరికి అండ్ కూలింగ్ కంట్రోల్ అనమాట. అండ్ ఏవైతే లెఫ్ట్ సైడ్ కనబడుతున్న కంట్రోల్ వచ్చేసరికి హై, మీడియం, లో లెవెల్లో మనం అయితే ఫ్యాన్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం కూలింగ్ కంట్రోల్స్ అని కూలింగ్ అనే ఆప్షన్లో పెట్టేసుకొని మనం 5 or 3 minutes అయితే కూలింగ్ అయితే అవ్వనివ్వాలి. ఆఫ్టర్ దట్ మనం ఈ యొక్క ఫ్యాన్ స్పీడ్ని అండ్ లోలో కానీ, మీడియంలో కానీ అండ్ హైలో కానీ పెట్టేసుకొని అయితే వాడేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ కూలింగ్ అయిన తర్వాత కూలింగ్ ప్లస్ స్వింగ్ మోడ్లో కానీ లేకపోతే స్వింగ్ మోడ్లో కానీ మీ ఇష్టం, మీరు ఎలా ఫీల్ అయితే ఆ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం అయితే అడ్జస్టబుల్ చేసుకునే విధంగా మనకు 2 కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఫ్యాన్ కంట్రోల్ అండ్ కూలింగ్ కంట్రోల్. అండ్ ఈ కూలర్లో వచ్చేసరికి మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరీ ఫంక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో వచ్చేసరికి 5 రకాల ఎయిర్ ప్యూరీ ఫంక్షన్ ఫిల్టర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవి వచ్చేసరికి ఒకటి బ్యాక్టీరియా ఫిల్టర్, 2 స్మెల్ ఫిల్టర్, 3 వచ్చేసరికి PM 2.5 వాష్ ఫిల్టర్, అండ్ 4th వచ్చేసరికి డస్ట్ ఫిల్టర్, 5th వచ్చేసరికి అలర్జీ ఫిల్టర్. ఇలాంటి 5 రకాల ఫిల్టర్స్ అయితే ఇన్క్లూడ్ అయితే చేశారు. నెక్స్ట్ సైడ్ చూసినట్లయితే హై ఎఫిషియన్సీ కూలింగ్ ప్యాడ్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. అలాగే మనకు వీల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సింపుల్గా మనం ఫిట్ చేసుకోవచ్చు ఈ యొక్క వీల్స్ని. అండ్ ఈ వీల్స్ వల్ల మనం జస్ట్ మల్టీ డైరెక్షన్లో ఈ కూలర్ని ఎక్కడికైనా తీసుకుని అయితే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్,
ఇప్పటిదాకా మనం అయితే అన్బాక్సింగ్ అయితే చూసాము సింఫనీ డైట్ 12T అండ్ 12 లీటర్స్ కూలర్ని. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఇది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇది వచ్చేసరికి ఒక పర్సనల్ కూలర్ అనమాట. అండ్ ఇక పర్సనల్ కూలర్ వచ్చేసరికి మెయిన్గా ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక కిచెన్ అండ్ అదేవిధంగా ఒక హాల్ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క కూలర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సింగిల్ రూమ్లో బ్యాచిలర్స్ అయితే ఉంటారు కదా, నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. సో అలాంటి ఉన్న రూమ్లో ఈ యొక్క కూలర్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా పర్సనల్గా మనం చదువుకునేటప్పుడు కానీ అండ్ అదేవిధంగా అండ్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ మనం పర్సనల్గా యూజ్ చేస్తుంటాం. అండ్ ఫ్యాన్స్ కాకపోతే ఇలాంటి కూలర్ యూజ్ చేస్తే మాత్రం వాళ్ళకు కూడా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ కూలర్ మనం రన్ చేసేటప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం శబ్దం అనేది అయితే వస్తుంది, అంటే కొంచెం నాయిస్ అనేది వస్తుందన్నమాట. అలా నాయిస్ వచ్చినప్పుడు కొంచెం మంది వచ్చేసరికి డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అవుతుంటారు. బట్ మరీ అంత పెద్ద నాయిస్ అయితే కాదు, మరీ అంత తక్కువ అయితే నాయిస్ కాదు, కొంచెం లెవెల్లో అయితే మనకైతే నాయిస్ రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క కూలర్లో. అండ్ అదేవిధంగా ఈ యొక్క కూలర్ వచ్చేసరికి హై లెవెల్లో కూల్ అవ్వటం లేదు, మీడియం లెవెల్ లో లెవెల్లో కూల్ అవ్వటం లేదు, కాకపోతే మనకు మీడియం లెవెల్లో కూలింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఒక రూమ్ మందం, ఒక చిన్న రూమ్ మందం ఉన్న, చెప్పాను కదా, ఒక సింగిల్ రూమ్లో ఉన్న మందం అయితే కూలింగ్ అయితే ఇస్తుంది. సో కంపల్సరీ మీరు 3-4 మెంబర్స్ ఉన్నా కానీ అండ్ ఒక రూమ్లో, ఒక చిన్న రూమ్లో అండ్ అదేవిధంగా అండ్ ఒక పర్సనల్గా మీరు చదువుకునేటప్పుడు కానీ అండ్ వర్క్ చేసినప్పుడు కానీ యూజ్ చేసుకుంటే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది ఈ యొక్క కూలర్. ఈ విధంగా ఈ యొక్క కూలర్లో అయితే మంచి స్పెసిఫికేషన్స్ తోటి అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క కూలర్. సింఫనీ అనగానే గుర్తుకొచ్చేసరికి మంచి స్టాండర్డ్స్ ఉన్నది, అదేవిధంగా ఇది కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, చిన్న నాయిస్ కానీ అదేవిధంగా మరీ అంత కూల్ కాదు, మరీ అంత తక్కువ కూల్ కాదు, మీడియం లెవెల్ ఆఫ్ కూల్. సో అలాంటి ఓకే అనుకుంటే మాత్రం ఈ యొక్క కూలర్ని మీరైతే తీసేసుకోవచ్చు. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే 3-4 మెంబర్స్ కాకుండా ఇంకెక్కువ మెంబర్స్ అయితే ఉంటారు కదా, అండ్ వాళ్ళకు వచ్చేసరికి ఒక హాల్లో, ఒక పెద్ద హాల్లో వచ్చేసరికి మీరు కూలర్స్ అయితే తీసుకుంటారు. అండ్ అలాంటి కూలర్స్ వచ్చేసరికి మీరు సింగిల్ కూలింగ్ ప్యాడ్ ఉన్న కూలర్స్ మాత్రమే తీసుకుంటుంటారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మనకు 3 sides కూలింగ్ ప్యాడ్లు ఉన్న కూలర్ని మీరు తీసుకున్నట్టయితే మీ రూమ్ మొత్తం సూపర్గా కూల్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. మరి ఇంకోటి ఏంటంటే, దీన్ని చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు కూలరు మీ ఇంట్లో పెట్టి యూజ్ అయితే చేస్తుంటారో అప్పుడు వచ్చేసరికి అట్లీస్ట్ మీ ఇంట్లో ఉన్న విండోస్ అన్నీ అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా మీ యొక్క కూలర్ అనేది కూల్ అయితే అవ్వదు, అది మాత్రం పక్కా గ్యారంటీ అయితే ఇస్తాను. అండ్ మీరైతే కూల్ అయితే అవ్వదు. అండ్ చాలా వరకు నేనైతే అబ్జర్వ్ చేశాను కొన్ని ఊళ్ళల్లో, అండ్ వాళ్ళకి తెలియక చేస్తుంటారు. బట్ ఏంటంటే క్లోజ్ చేసి అండ్ అది కూలర్ ఉంది కదా, మస్తు చల్లగా ఉంటుంది అండ్ ఎంచక్కా ఎంజాయ్ చేసుకోవచ్చు, కాకపోతే అది కూల్ అవ్వదు, ఏమవ్వదు, బట్ కూలర్ని తిడుతూ ఉంటారు. అది కాదు మీరు చేసే తప్పు ఏంటంటే, ఆ కూలర్ పెట్టినప్పుడు వచ్చేసరికి కూలింగ్ అనేది మనకు రావాలి అండ్ అదేవిధంగా బయట ఉన్న గాలికి ఒక కూలర్లోకి వెళ్ళాలి. కాబట్టి మనకు సఫికేషన్ అయితే ఉండొద్దు. అండ్ సఫికేషన్ వల్ల మనం విండోస్ తీయకుండా సఫికేషన్ అవుతూ ఉంటాం, అందుకే మనకు ఎంత కూలర్ పెట్టినా కూడా హీట్ అనేది ఉంటుంది. అందుకే మీరు వచ్చేసరికి విండోస్ని అయితే క్లోజ్ అయితే చేయకుండా ఓపెన్ చేస్తే అప్పుడు మీ ఇల్లు కంపల్సరీ కూల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే, అండ్ 3 sides ఉన్న కూలింగ్ ప్యాడ్ ఉన్న కూలర్ని మీరు తీసుకోమంటే నా యొక్క సజెషన్. అండ్ సింగిల్ ప్యాడ్ ఉన్నది తీసుకోకండి. అండ్ అట్లీస్ట్ మీరు కొనాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 pads, అంటే 2 padsలో అంటే 2 sides అట్లీస్ట్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఉన్న కూలింగ్ ఉంటాయి కదా, కూలింగ్ ప్యాడ్స్ అలాంటివి తీసుకున్నా పర్లేదు, కానీ ఒక సింగిల్ కొన మాత్రం అండ్ పెద్ద రూమ్లకు మాత్రం అలాంటివి అయితే తీసేసుకోవద్దు. కాకపోతే చిన్న రూమ్లో మాత్రం ఇలాంటి అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. నేను దీని గురించి అండ్ అన్బాక్సింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ రివ్యూలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో మీరు అన్నిటి ఓకే అనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అండ్ ఆ నాయిస్కి ఓకే అనుకున్నా, అండ్ నాయిస్ అయితే అంత పెద్దగా అయితే రావట్లేదు, బట్ నాయిస్ అయితే వస్తుంది, అదైతే చెప్పగలను. అండ్ అదేవిధంగా కూలింగ్ అనేది కూడా మరి అంత ఎక్కువ అయితే కావట్లేదు అండ్ కూలింగ్ అనేది అవుతుంది. అది ఓకే అనుకుంటే మాత్రం మీరైతే కూలర్ అయితే తీసేసుకోవచ్చు. ఒకవేళ కాదు అనుకుంటే మాత్రం వేరే కూలర్కి అయితే వెళ్ళొచ్చు. బట్ సింఫనీ అనేది మంచి బ్రాండ్ అన్నమాట అండ్ ఖచ్చితంగా మీకు హోమ్ బేస్డ్ సర్వీసెస్ ఉంటుంది ఈ యొక్క కూలర్లో. అండ్ ఇదన్నమాట ఈ యొక్క కూలర్ గురించి. మరి యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలుగుతారని, అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ స్టేషన్ గ్రూప్లో షేర్ చేయగలుగుతారని. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, రెడ్గా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. గట్టిగా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు గట్టిగా కంపల్సరీ నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది. అండ్ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.